అందరికీ నమస్కారం అండి. స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ప్రమాదం జరిగింది. అందులో ఆయన తీవ్రంగా గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆయనకి ఏమైంది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అసలు ఏం జరిగిందంటే కాకినాడ పోర్ట్ ప్రాంగణంలోని తాజాగా కొత్త సినిమా అయితే ఎన్బీకే 111 అనేది ఒక సినిమా ఉంది కదండీ! ఇప్పుడే షూటింగ్‌లో ఉందది. అక్కడే ఈయనకి గాయమైనట్లుగా తెలుస్తుంది. అసలా ఎలా జరిగిందనేది చూద్దాం ఇప్పుడు. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలోని ఈ సినిమా అయితే భారీగా యాక్షన్ సినిమాగా అయితే తెరకెక్కబోతుందని అందరికీ తెలిసిందే. అయితే అందులోని అక్కడే ఈ కాకినాడ పోర్ట్‌లోని కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలోనైతే బాలకృష్ణ గారికి అనుకోకుండా అయితే కాలు జారి కింద పడిపోయారట. ఆ క్రమంలోనే ఆయనకి కాలికి గాయం కూడా అయినట్లుగా, ప్రమాదానికి గురైనట్లుగా కొన్ని చిత్ర యూనిట్ సభ్యులైతే కొంతమంది షూటింగ్‌ను నిలిపివేసినట్లుగా కూడా, ఆయన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నట్లుగా కూడా కొన్ని వార్తలైతే బయటకు వినిపిస్తున్నాయి. అయితే ఆసుపత్రిలోని వైద్యులు బాలకృష్ణ గారికి ప్రథమ చికిత్స అయితే చేసి, ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహించారట. అయితే గాయమైతే కొంచెం చిన్నగానే తగిలింది. అంత పెద్దగా ఏం కాదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని కూడా వైద్యులు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కొన్ని రోజులు మాత్రం విశ్రాంతి తప్పనిసరి అని చెప్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారు కొంచెం ఏజ్‌లో కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాలు జారిపడంతోని కొంచెం అది గాయమైతే తీవ్రమే అవుతుంది ఆయన వయసుకి అని చెప్పేసి అంటున్నారు. 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ హిట్ తర్వాత కూడా బాలకృష్ణ గారు, గోపీచంద్ మాలినేని కాంబినేషన్‌లో అయితే మరో సినిమా అయితే రెండవ సినిమా ఇది. ఇది రావడంతోని శరవేగంగా కూడా ఈ కాకినాడ పోర్ట్‌లోని షెడ్యూల్‌లు, యాక్షన్ సినిమాలు ఇయన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అప్పుడే ఈయనకి అనుకోకుండా ఈ గాయమైనట్లుగా తెలుస్తుంది. మరి ఈయన కోలుకోవాలని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ ఏంటి, చిత్ర బృందం ఏంటి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మనం కూడా ఆయన త్వరగా కోలుకుందాం అని కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.